హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు చక్కెర పొంగల్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను. ముందు దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసరపప్పు, కిస్మిస్ జీడిపప్పు కలిపిన 1 కప్పు, 1 కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి, స్మెల్ కోసం టేస్ట్ కోసం 2 ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం పెసరపప్పుని ఫ్రై చేసుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న బియ్యాన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇందాక మనం వాష్ చేసుకున్న బియ్యంలో వేగిపోయిన పెసరపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యంలో మనం ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్పు 1 2 2 కప్పులన్నర వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ రానిచ్చి పొయ్యిని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కనే ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఇందాక తీసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కప్పు అవసరం లేదు, కప్పులో సగం పోసి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార వేసి మనం పాకం రెడీ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేసినాయండి. ప్రెజర్ అంతా పోయాక మనం దీన్ని తీసి పక్కనే మనకి బెల్లం కడిగి పాకం రెడీ అవుతుంది. పాకం అంటే పాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ రైస్ని అందులో వేసుకుందాం. చక్కగా ఉడికిపోయింది రైస్. పెసరపప్పును బియ్యం రైస్ చక్కగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ బెల్లం పాకంలో వేసేసుకుందాం. ఇదిగోండి, వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఆ పాకం, బెల్లం కరిగిన పాకం ఉంది కదా, ఈ రైస్కి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలిసేటప్పుడే మనం ఇందాక కొంచెం నెయ్యి తీసి పక్కన పెట్టాం కదా, అందులో కొంచెం ఇప్పుడు వేసుకొని ఇంకొంచెం ఉంచి ఇంకోసారి వేద్దాం. ఇందాక మనం ఎలక్కాయలు, పచ్చకర్పూరం తీసుకున్నాం కదండి, అది ఇప్పుడు లైట్గా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న పచ్చకర్పూరం, యాలక్కాయల పొడి మనం ఈ దగ్గరికి వచ్చిన మిశ్రమంలో వేసేసుకుందాం. కొంచెం నెయ్యి తీసి పక్కన పెట్టాం కదండి కప్పులోది, ఆ ఉన్నప్పుడు మొత్తం నెయ్యి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్, అవి ఇప్పుడు ఇందాక రెడీ అయిన ఈ చక్కెర పొంగల్లో వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం.